మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎర్రగడ్డ కాలనీ, శ్రీనివాస నగర్, అలాగే శ్రామిక నగర్, ఈ చిన్నగంజాడ రెవెన్యూలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ పైడితల్లం పండగ ప్రతిష్టంపైన దగ్గర నుంచి ఇది 7వ వార్షికోత్సవం. ప్రజలు 50 మంది తెల్లవారు 2 గంటల నుంచి అతి భారీగా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజల 50 మందికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ఈ అమ్మవారు ప్రతిష్ఠింపజేసిన దగ్గర నుంచి కూడా భారీగా విరాళాలు ఇచ్చి దాతలందరికీ కూడా ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరులకి మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఇటువంటి భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈవేళ వీరికి దివ్య ఆశీస్సులు ఆ తల్లి కలుగజేయాలని, అలాగనే ఈ పైడితల్లమ్మకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ కలుగుతాయని, మాకు విరాళాలు ఇచ్చిన దాతలకి అందరికీ కూడా శుభప్రదం జరగాలని కోరుకుంటూ ఈ అన్న సమారాధన 3,000-4,000 మంది జనాభాకి ఈ 5,000 దగ్గర జనం అతి భారీగా అన్న సమారాధన జరుగును కనుక దీన్ని సక్సెస్ చేస్తారని ప్రజల 50 మందికి తెలియజేస్తూ, అలాగనే సాయంత్రం ఈ అమ్మవారిని భారీగా ఊరేగింపు జరుగును కాన ప్రజల 50 మంది సహాయ సహకారాలు అందించి వారు ఇచ్చినటువంటి విరాళాలు భక్తుల 50 మంది కూడా కమిటీ వారికి ఇచ్చి తగు రసీదు తీసుకొని, అలాగనే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చినటువంటి కానుకలు డిబ్బీలో వేసి మాకు సహాయ సహకారాలు అందించి ప్రజలందరికీ కూడా మేము ఆ తల్లి ఆశీస్సులు కలగజేయాలని, అలాగే మా కమిటీ వారు అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ పైడితల్లమ్మ వారి సప్తమి 7వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈరోజు విచ్చేసిన భక్తులందరికీ మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది భారీగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వర్షం వల్ల కొద్దిగా డల్గా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ అశేష జనం వచ్చి భక్తుల యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము భారీగా కార్యక్రమం ఒక 5,000 మందితో అన్ని సమాధానం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రామిక నగర్ 70వ వార్డు శ్రీ పైడిమమ్మ అమ్మవారి 7వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ వర్షం పడుతున్నా సరే జనాలందరూ అమ్మవారి దర్శనానికి చాలా ఎత్తుగా వస్తున్నారు. ఈ కమిటీ వారు ముఖ్యంగా అమ్మవారిని ప్రతిష్ఠించిన దగ్గర నుండి కూడా అమ్మవారి వేడుకలను చాలా ఘనంగా చేస్తున్నారు. ఇది వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అమ్మవారి పండగల్ని మనం ఇలా గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా పండగని జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి జై పైడితల్లమ్మ. 7వ వార్షికోత్సవం ఈరోజు 70వ వార్డులో కడు రమ్యంగా జరుగుతున్నది. కానీ 70వ వార్డు భక్తులందరూ ఇచ్చేసి ఇప్పటిలాగే ఈ సంవత్సరం కూడా భారీగా చేయడం జరుగుతున్నది. కానీ ఈ వర్షం కారణం వల్ల కొంత అవంతరాలు ఏర్పడ్డాయి. అయినా సరే కుంకుమ పూజ, తర్వాత చండీ హోమం ఇవన్నీ యథావిధిగా ఇప్పటిలాగే జరుగుతుంది. 11:30కు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి భక్తులు ప్రసాదం స్వీకరించి ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.